శ్రీరామ్. ఈరోజు పవిత్ర దినమైనటువంటి శ్రీరామనవమి పండుగ. త్రేతాయుగం శ్రీరామచంద్రమూర్తి చాలా గొప్ప భగవంతుని యొక్క దశావతారాల్లో శ్రీరామ అవతారం చాలా విశేషమైంది. అలాంటి శ్రీరాముడు జన్మించినటువంటి రోజు ఈరోజు కాబట్టి కూడా ఈరోజు శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటారు. వసంత నవరాత్రుల్లో ఆఖరి రోజు అవుతుంది ఈవేళ. ఈ ఒంగోలు పట్టణంలో అనేక దేవస్థానాలు ఇవాళ శ్రీరామనవమి యొక్క కళ్యాణాలు జరుగుతున్నాయి. మన చిట్టాంజనేయ స్వామి దేవాలయంలో కూడా నిత్యం ఆంజనేయ స్వామి యొక్క వారి ఆంజనేయ స్వామి యొక్క ఆగు పూజలు వడమాలలో అన్నీ కూడా విశేషంగా జరుగుతున్నాయి. ఈరోజు కూడా ఆ పానకం వడపప్పుతో విశేషంగా వినియోగం జరుగుతున్నటువంటి రేపు స్వామివారి ఈ దేవస్థానం సందర్భం విశేష అన్నదానము మొదలైనవి జరుగుతాయని చెప్పి ఆలయ నిర్వాహకులు మరియు ప్రధాన అర్చకులు శ్రీ శ్రీనివాస చేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించుకొని ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మర్యాద పురుషోత్తముడు, ఏకపురుషుడు, పరిపాలకుడు, ఒకే మాట ఒకే బాణం ఒకే పత్ని అనే ఆదర్శాన్ని దాటిన మహితోన్నత చరితుడు, రామో విగ్రహవాన్ ధర్మ అని మూర్తి భవించిన ధర్మ, ఒక తండ్రిగా, ఒక సోదరుడుగా, ఒక మహారాజుగా ఎన్నో పాత్రలు పోషించి ఆయన మన ఆదర్శనీయమైనటువంటి భగవంతుడు శ్రీరామచంద్రమూర్తి ఆవిర్భవించినటువంటి మహాపర్వదినం శ్రీరామనవమి. కాబట్టి ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలకి, వంశపారంపర్య ధర్మకర్తలకి, అలాగే ఆలయాన్ని జీర్ణోద్ధరణ గావించిన సహృదయులు శ్రీ శ్రీకాకుళి సాంబశివరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, అలాగే వంశపారంపర్య ధర్మకర్తలైన పేరువేల శ్రీరామశాస్త్రి గారు, పేరువేల శ్రీకృష్ణ మురళీధరరావు గారు, వారి కుటుంబ సభ్యులకి, అలాగే స్వామివారి యొక్క నిత్య భక్తులు శ్రీ ఓరుగంటి ప్రసాద్ గారు ప్రాతకాలంలోనే స్వామివారిని దర్శించడానికి వచ్చారు. వారికి, వారి బిడ్డలకి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు చెబుతూ, ఇలాంటి శ్రీరామనవములు వారు ఎన్నో దర్శించాలని, నిత్య భక్తులందరికీ కూడా స్వామిని నమ్ముకొని చిట్టాంజనేయ స్వామిని ఆరాధిస్తూ, స్వామిని నమ్ముకొని స్వామికి పూజలు జరిపిస్తూ ఆరాధనలు జరిపిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఆ స్వామి కృపా కటాక్ష వీక్షణ కలగాలని ఆదిమూర్తి గారు అనుకోకుండా వారు వచ్చారు. కాబట్టి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వార్షికోత్సవం సందర్భంగా ఈ దేవస్థానం రేకుల షెడ్ తోటి ఉండేది. ఆ దేవస్థానాన్ని స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారు గౌరవనీయులైన శ్రీకాకుళి సాంబశివరావు గారు, ధనపత్ని అరుణ, బాలాజీ స్టీల్స్ ఒంగోలు వాళ్ళు అనుకోకుండా వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ ఆలయాన్ని మేము నిర్మిస్తామండి అని ముందుకొచ్చి చక్కగా ఆ ఉన్న స్థలంలోనే ఆ స్వామి నిర్మాణాన్ని జరిపించి ఈరోజు ఎంతోమంది భక్తులు స్వామిని ఆశ్రయించి పూజలు జరుపుకుంటూ చాలా నిత్య కళ్యాణ పచ్చతోరణంగా స్వామికి నిత్యం మంగళవారం, శనివారం పూజలు, ప్రసాదాలు జరుగుతూ అట్లా ఉన్నటువంటిది.
అటువంటి గౌరవనీయులైన సాంబశివరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, వారి పరివారానికి, వారి బంధుమిత్రాదులకి అందరికీ కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహం కలుగుగాక అని ప్రార్థన చేస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. మంచి జై భక్తవత్సల భగవానికి జై, శ్రీ సీతారామచంద్ర భగవానికి జై, రాధా గోవింద భగవానికి జై, హనుమాన్జీ మహారాజ్కి జై. జై జై శ్రీరాధే, జై శ్రీరామ్. భాగవతోత్తములారా, మన యొక్క ఈరోజు స్వామివారి యొక్క వార్షిక దేవస్థాన వార్షికోత్సవం 11 సంవత్సరాలు పూర్తయి 12వ వార్షిక రోజు. ఆ సందర్భంగా మన నూతన విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం జరిగి 11 సంవత్సరాలు పూర్తయింది. ఈ దేవాలయ జీర్ణోద్ధరణ జరిగి సరిగ్గా 11 సంవత్సరాలైంది. ఆ సందర్భంగా ఈరోజు స్వామివారికి యథానుశక్తిగా పూజా కార్యక్రమం, హనుమాన్ చాలీసా పారాయణం, హరినామ సంకీర్తన, మధ్యాహ్నం 11 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం, సమారాధన కార్యక్రమాలు జరుగునట్ల భగవంతుని ఆజ్ఞ అయినది. కావున 50 మంది ప్రజలంతా, భక్తులంతా ఈ వార్షికోత్సవం రోజు, ఈరోజు దశమి, స్వామివారి యొక్క జన్మతిథి, అలాగే స్వామి జన్మించిన రోజు శనివారం, చాలా విశేషం. కాబట్టి అందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారని ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్.